ఇగో ఆదాబ్ హైదరాబాద్ వచ్చింది, పనికొస్తాడు అనుకుంటే పరేషాన్ చేయబట్టాయని దానం దాదాగిరితో ఇబ్బందుల్లో కాంగ్రెస్ భూ ఆక్రమణలు, అధికారులకు బెదిరింపులు, వరుస వివాదాలతో అధికార పార్టీకి తలనొప్పులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో మీటింగు, హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఒత్తిడి చేద్దామంటూ ఎంఐఎం నేతలకు ప్రతిపాదన అంటూ ఇగో యాక్చువల్ గా దానం నాగేంద్ర ఎవరో చెప్పాలనా? ఇది చెప్తే మీరు అంతా షాక్ అయిపోతారు. దానం నాగేందర్ అనేటోడు కేసీఆర్ కోవట్టు, 100% అదే జరుగుతా ఉంది. కావాలనే అసెంబ్లీలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళనే తిట్టినట్టుగా, అంటే బీఆర్ఎస్ వాళ్ళనే తిట్టినట్టుగా తిట్టిండు. కానీ నష్టం ఎవరికి జరిగిందో ఒకసారి ఆలోచించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరిగింది. పేరుకి మనిషి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కనబడుతుండు, కానీ బీఆర్ఎస్ కు ఉపయోగపడే పనులు చేస్తా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిని బదనాం చేస్తే ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభావం తగ్గిస్తే సరిపోతుంది అని చెప్పి డిసైడ్ అయ్యిండు. అందుకే నాకు డౌట్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఇవాళ ఓడిపోయినప్పటికి కూడా ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటా అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఇట్లా ఆగమాగం చేసి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చదేనికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే దానం నాగేందర్ నమ్మేదిలే. గతంలో తెలంగాణ ఉద్యమంలో కట్టబట్టుకొని తిరిగినాడే నమ్మలేదు, ఈ దొంగ ఇట్లా చేస్తా ఉన్నాడు అని చెప్పి. తెలంగాణ ప్రజలంతా ఒకటి కోరుకుంటే వాడపడి చేస్తా ఉన్నాడని చెప్పి తిట్టి రాయాల. ఆ తర్వాత మొన్న కూడా కనీసం ఇన్ని రోజులు ఇటుండి బీఆర్ఎస్ లకు పోయి అధికారం అనుభవించి ఇప్పుడు అధికారంలోకి మార్పు రాగానే మళ్ళీ కాంగ్రెస్ లకు వచ్చింది అన్నారు. తీసుకోకుండా ఉండాల్సింది, అర్థం చేసుకొని ఉండాల్సింది, అది చేసుకోలేరు. అందుకోసమే దానం నాగేందర్ తోనే కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ భవిష్యత్తులో కావాలంటే చూసుకోరు. మీరు నేను చెప్పిన మాట వాస్తవమా కాదా?